సమ్మక్క సారక్కల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఎలా దర్శనం చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. నేను మీ కళ్యాణి. సో ఈ రోజు లాంగ్ వీడియోలో మా సమ్మక్క సారక్క జాతర దర్శనాలు ఎలా కంప్లీట్ అయ్యాయో చూసేయండి. ముందుగా మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మా పిల్లలు అల్లరైతే అసలుకే తట్టుకోలేమండి, చాలా అల్లరైతే చేస్తున్నారు. సో 4 రోజుల నుంచి స్కూల్ అయితే లేదనమాట వాళ్ళకి. మేము జాతరలకి తిరగడం సరిపోయింది. సో మేము ఇక్కడ నుంచి అయితే మా ఊర్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు అయితే వెళ్ళాము. ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. సో మేము మధ్యలో బండి దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కూడా పోలీసులు అయితే అడ్డుపడుతున్నారనమాట. చాలా రష్ ఉంది. వెహికల్స్ అయితే వెళ్ళడానికి అసలుకే వీలుగా లేదండి. ఏ ఏరియాలో వాళ్ళకి ఆ ఏరియాలో సమ్మక్క గద్దెలు అయితే ఏర్పాటు చేస్తున్నా కూడా చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. మేడారంలో అయితే ఇసుక ఊతరాలన్నంత జనం అయితే ఉన్నారు. అక్కడ అట్లా ఉన్నారంటే మా ఊర్లో కూడా చాలా రష్ అయితే ఉందన్నమాట. చూడండి, ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందనమాట. సో ఎంత జనం ఉన్నారు మన ప్రపంచంలో అనేది మీ ఈ వీడియోలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మేడారంలో చాలా రష్ ఉంది. మళ్ళీ ఏ ఊరికి సంబంధించి ఆ ఊర్లోనే సమ్మక్క గద్దెలను అయితే ప్రిపేర్ చేశారు కదా, అట్లా కూడా ఆ ప్లేస్లలో కూడా చాలా జనాలు అయితే ఉన్నారనమాట. మొత్తానికైతే మేము సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే చేరుకున్నాము. సో మేమైతే శుక్రవారం రోజు వెళ్ళామండి. చాలా రష్ అయితే ఉందన్నమాట. అయినా పర్లేదు, మాకు చాలా హ్యాపీగా సంతోషంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే 2 తల్లుల అమ్మవార్లను అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మేమైతే ఇక్కడ లైన్ కట్ అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో మనకి కొబ్బరికాయ టికెట్ అయితే ఇస్తున్నారు. అట్లనే మేము సైడ్కి అయితే పసుపు కుంకుమ అగరబస్తీలు అయితే తీసుకున్నాం అనమాట. కొంతమంది గద్దెల దగ్గర ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు. సో ఇక్కడ కూడా ఎత్తు బంగారం షాప్ అయితే ఉందన్నమాట. కోళ్ళ షాపు, అలాగే వైన్ షాప్స్, ప్రతి ఒక్క షాప్ కూడా సమ్మక్క సారక్క గద్దెల దగ్గర అయితే ఏర్పాటు చేశారు. మేమైతే తీసుకొచ్చిన బెల్లం బుట్టలని ఒక ప్లేట్లోకి వేసుకొని కొబ్బరికాయలు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో బెల్లం బుట్టలని మా చిన్నోడికి ఒకటి, పెద్దోడికి ఒకటి అయితే ఎత్తుతున్నాం అనమాట. మా చిన్నోడు చాలాసేపు ఎత్తుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టిండు, కానీ మా పెద్దోడైతే ఇంకే ఎప్పుడు అని కొంచెం అయితే సతాయించిండు అనమాట. సో వీళ్ళు ఇలా బొట్టలు ఎత్తుకుంటే చాలా బాగా అనిపించింది. మా చిన్నోడైతే హ్యాపీగా నవ్వుతున్నాడు అనమాట. ఒక ఫోటో తీయమని అయితే ఫోజులు ఇస్తున్నారు. మేమైతే సమ్మక్క గద్దెనైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ముందుగా సమ్మక్క చుట్టూ ఒక 3 రౌండ్లు అయితే వేసాము. సో దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా దర్శనం అయితే అయింది. మా చిన్నోడినైతే మా బావ పట్టుకున్నాడు, పెద్దోడిని నేనైతే పట్టుకున్నాను. ఇక్కడనేమో పైడిద్దరాజు గద్దె ఉందన్నమాట. చెట్టుకి పైడిద్దరాజు కొమ్మునైతే పెట్టేశారు. నెక్స్ట్ సమ్మక్క గద్దె దగ్గర అయితే మేము కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి బియ్యం అయితే సమర్పించాము. అక్కడ బంగారం అయితే అమ్మవారికి అప్పజెప్పేసి అక్కడ నుంచి బంగారం అయితే మళ్ళీ తీసుకుంటున్నాం అన్నమాట. చాలా సంతోషంగా అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి. సో అమ్మవారికి అయితే మేము మొక్కులు చెప్పేసినాము. అట్లనే కొబ్బరికాయలు కొట్టేసినాము. తెచ్చిన బియ్యం కూడా అమ్మవారికి అయితే సమర్పించేసాము. సో సమ్మక్క మాకైతే మంచిగా దర్శనం అయితే అయింది. అక్కడ నుంచి మేమైతే సారలమ్మ గద్దెకి అయితే చేరుకున్నాం అనమాట. సారలమ్మ గద్దె దగ్గర కూడా ఒక 3 రౌండ్లు తిరిగి అమ్మవారికి కూడా దర్శనం చేసుకొని అట్లనే అమ్మవారికి కూడా మొక్కులు అయితే సమర్పించుకున్నాము. సో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ బంగారం అప్పజెప్పేసి మళ్ళీ ఆ అమ్మవారి దగ్గర నుంచి కూడా కొంచెం బంగారం అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట. సో వాళ్ళ ముగ్గురికి బంగారం దొరికింది, కానీ నాకైతే సారలమ్మ దగ్గర బంగారం అయితే అందలేదన్నమాట. సో చాలా రష్ ఉండే, తొక్కిసలాట లాగా అయిపోయింది. సో నేనైతే లేకపోయినా పర్లేదని పక్కకైతే వచ్చేసాను. అక్కడ నుంచి మేమైతే నాగేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, టెంపుల్ దగ్గర కూడా మనకి చాలా రష్ అయితే కనిపిస్తుంది. అందరూ టెంట్లు వేసుకొని వండుకొని తింటున్నారు. అలా బయటికి వెళ్ళి వండుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మేము ఇక్కడ నుంచి అయితే నాగేంద్ర స్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ పుట్ట అయితే చాలా పెద్దగా ఉంటుందండి. సో ఇక్కడ మేమైతే దేవుడికి కూడా దర్శనం చేసుకొని మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు అలాగే పసుపు కుంకుమ దేవుడికి అయితే సమర్పించేసుకున్నాము. సో దేవుడి గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసుకున్నాం అనమాట. సో నేను రౌండ్ వేస్తూనే మీకు ఎంత రష్ ఉన్నారో చూపిద్దామని అయితే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో నేనైతే లోపలికి వెళ్ళేసి ఫస్ట్ దండం పెట్టుకొని మీకోసం అయితే వీడియో అయితే తీస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సమ్మక్క సారక్కల జాతరకి వెళ్ళారా లేదా అనేది నాతో అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. అట్లనే మన తెలంగాణలో జరిగే పెద్ద కుంభమేళం అంటే ఇదే కదా. ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.